అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు నేను మా రిషి కోసం అయితే రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలన్నమాట. వాటర్ పెట్టుకొని అది వాటర్ని వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసుకొని చన్నీళ్ళు తీసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకోవడం వల్ల మనకి మళ్ళీ లేకపోతే బాగా కలుపుకోకపోతే ఉండలుగా చేరి మళ్ళీ గట్టిగా అయిపోతుంది అనమాట, ముద్దలు ముద్దలుగా. అలా అయితే ఏం బాగుంటుందండి, పిల్లలు తినడానికి రాదు కదా. అందుకని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా ఈ లోపు వాటర్ వేడి అవుతుంది కదండి. ఈ రాగి జావ అనేది పిల్లలకి చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది, బాగా తింటారనమాట. మనం వేరే వేరే రెసిపీస్ కన్నా ఇది ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి మాత్రం చాలా అంటే చాలా నచ్చుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఇంకా తర్వాత వాటర్ వేడైన తర్వాత దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే వేయాలి. మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసి బాగా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత ఇది బాగా ఒక 5-6 నిమిషాలు బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత మనకి రుచికి తగ్గట్టు అంటే కొంచెం వేయాలన్నమాట. లిటిల్ బిట్ ఆఫ్ బెల్లం వేసుకోవాలి, లేకపోతే పిల్లలు తినరు కదా. ఒకవేళ స్వీట్ ఇష్టం పడని పిల్లలకైతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మా బాబు అయితే స్వీట్ తింటాడు కాబట్టి నేనైతే కొంచెం బెల్లం వేస్తున్నా. అలాగే కొంచెం 2-3 చుక్కల వరకు నూనె కూడా నెయ్యి వేసుకోవాలన్నమాట. తర్వాత బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇదైతే చాలా అంటే చాలా మంచిది పిల్లలకి. పోషకాహారాలు, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయన్నమాట, అన్నీ అందుతాయి పిల్లలకి. మనం కంపల్సరీ పిల్లలకైతే రాగి జావ అయితే మెన్షన్ చేయాలన్నమాట. ఐరన్ కూడా, పిల్లలలో కొంతమందికి రక్తహీనత కూడా ఉంటుంది, అలాంటి పిల్లలకైతే బాగా పనిచేస్తుంది అనమాట. అందరికీ పనిచేస్తుంది, పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అనకుండా అందరూ తాగవలసిన రెసిపీ అయితే రాగి జావ అనమాట. ఈ మధ్య డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తున్నారు, రాగి జావ పెట్టండి పిల్లలకి, మీరు కూడా తాగండి అని చెప్తున్నారనమాట. సో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకైతే రాగి జావ వేయండి, హెల్త్కి అయితే చాలా మంచిది. ఓకే, బాయ్ బాయ్.